సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మంచి మాట చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. நான் பயப்படுறது ரெண்டே ஆளுங்களுக்கு தான். ஒன்று கடவுள், இன்னொன்று நல்லவங்க. ஏன்னா நல்லவங்க மனசை நோகடிக்கக்கூடாது, நல்லவங்களுக்கு కష్టத்தை கொடுக்கக்கூடாது. நான் நல்லவங்க சாப పలిచుడు. ఆయన ఏమన్నారంటే, నేను భయపడేది ఇద్దరికే, ఒకటి దేవుడికి, ఇంకొకటి మంచి మనుషులకి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మర్చిపోకుండా ఫాలో చేయండి. కానీ ఎందుకు దేవుడికి మంచి వాళ్ళకి భయపడాలి? మనమందరం తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఎవరూ చూడట్లేదని వదిలేస్తాం. మన యాక్షన్స్కి అకౌంటబిలిటీ తీసుకోం. కానీ కొన్నిసార్లు మన యాక్షన్స్కి కాన్సిక్వెన్సెస్ వేరే ఎవరో ఫేస్ చేస్తారు. అది మనకు తెలియదు. అలాంటప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా పైన ఒకరు చూస్తూ ఉంటారు. మనం ఎవరికీ ఆన్సరబుల్ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా మనం ఆన్సరబుల్. అప్పుడే మనం లిమిట్స్లో ఉంటాం. ఇంకా మంచి వాళ్ళు అంటారా, వాళ్ళకు కల్మషం అనేది ఉండదు, ఈర్ష్య ఉండదు, స్వార్థం ఉండదు, ఈజీగా అందరినీ నమ్మేస్తారు. ఒకరిని బాధ పెట్టాలి, మోసం చేయాలనే ఆలోచన వాళ్ళకి అస్సలు ఉండదు. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది మనకే మంచిది కాదు. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు పైనున్నవాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. అందుకే దేవుడికి భయపడడం అంటే భయంతో కాదు, మన యాక్షన్స్కి మనం రెస్పాన్సిబుల్గా ఉండడం. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.